హర్యానాలో ఒక దారుణం జరిగింది. రాధికా యాదవ్ చాలా పాపులర్ టెన్నిస్ ప్లేయర్ అక్కడ. అండ్ రీజనబుల్లీ ప్రామిసింగ్ ప్లేయర్ అనమాట. ఆ అమ్మాయి వయసు 25 సంవత్సరాలు ఉంటుంది. అయితే అమ్మాయికి షోల్డర్ ఇంజురీ జరగడంతో అమ్మాయి టెన్నిస్ ఆడటం ఆపేసింది. ఆపేసిన తర్వాత తన ఓన్ అకాడమీ స్టార్ట్ చేసింది. యంగ్ టెన్నిస్ ప్లేయర్స్కి అమ్మాయి ట్రైనింగ్ ఇస్తూ ఉందన్నమాట. ఆ అమ్మాయిని వాళ్ళ నాన్న భయంకరంగా కాల్చి చంపేశారు. ఇది ఇంత దారుణం. తండ్రి ఎందుకు కూతుర్ని అంతగా చంపేశాడు? ఇదే క్వశ్చన్ అనమాట. హర్యానాలో ప్రతి ఇంటి కథ ఇది. అదొక కన్జర్వేటివ్ సొసైటీ, పాట్రియార్కికల్ మైండ్ సెట్. ఆయన రోజు ఇంట్లోకి పాలు తీసుకురావడానికి గోశాల దగ్గరికి వెళ్తాడంటే క్యాన్ తీసుకుని. అక్కడ అందరూ కూతురు సంపాదిస్తుంది, కూతురు ఒళ్ళు చూపించి సంపాదిస్తుంది, మీ కూతురు రీల్స్ చేస్తే ఎలాంటి రీల్స్ సోషల్ మీడియాలో పెడుతుందో చూసావా, మీ కూతురు టాలెంట్ బేస్ చేసి కాదు, అయినా కూతురు సంపాదిస్తుంటే నువ్వు బతుకుతున్నావు, ఇలా చాలా ఆయన రోజు విమర్శించేవాళ్ళంట. అతను పట్టలేకపోయాడు. కూతురికి అనేక సార్లు చెప్పాడు ఇన్స్టాలో రీల్స్ పెట్టొద్దని, సోషల్ మీడియాలో రీల్స్ పెట్టొద్దని, అదేవిధంగా తన సంపాదన ఆపేయమని, అకాడమీ క్లోజ్ చేయమని చెప్పి. కానీ కూతురు అంది, నేను స్వతంత్రంగా బతకాలి, నేను పని చేసుకునే బతుకుతాను, ఇది నా ప్రొఫెషన్ అని చెప్పి. అయితే దాన్ని ఆయన తట్టుకోలేకపోయాడు. రోజు అక్కడ సమాజం ఆయన ఎత్తి చూపించడం మొదలెట్టిందనమాట. దాంతో ఒకరోజు కూతురు వంటింట్లో ఉంటే రివాల్వర్ తీసుకెళ్లి ఆవిడ చనిపోయేదాకా కాల్చేశాడు.